హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రణవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చాలా రోజుల నుంచి మన ఛానల్ అయితే వీడియోలు చేయట్లే. బట్ ఈరోజు మనం వీడియో ఏం చేస్తున్నామంటే, మాది నల్లకాలువ గ్రామం, మా సొంత విలేజ్లో అయితే ఉన్నాం. ఇటుపక్క చాలామంది మినుములు వేస్తూ ఉండ్రి ఒక 3 సంవత్సరాల క్రితం నుంచి. అండ్ ఫస్ట్ నుంచి ఇక్కడైతే మినుములు బాగా పండించేటోళ్ళు. బట్ ఇప్పుడు ఎండు తెగులు అయితే వస్తుంది కదా మినుములకి. సో మినుములు వేయడానికి అందరూ భయపడి చాలామంది అయితే మొక్కజొన్నలు కానీ అండ్ బుడ్డలు కానీ వేరుశెనగ కానీ ఇలాంటి పంటలకైతే షిఫ్ట్ అయిపోయినారనమాట. కానీ కొంతమంది ధైర్యంతో పంట వచ్చినా రాకపోయినా మేము పండిస్తామనే ధైర్యంతో వేసిన వాళ్ళలో చాలామంది ఎండు తెగులు వచ్చి ఎలాంటి పంట అయితే రాకుండా నాశనం అయిపోతుంది. బట్ కానీ ఈరోజు అయితే మీకు ఒక కొత్త రైతుని అయితే పరిచయం చేయబోతున్నాను నేను. ఆయన పేరు కరుణాకర్. ఆయన కూడా ఫస్ట్ పంట వేసేటప్పుడు ఎండు తెగులు వస్తుందని అందరు చాలామంది వద్దన్నారు. ఈవెన్ పక్కన మా బాబాయ్ పక్కనే మా పొలం కూడా ఉంది. నేను కూడా ఎండు తెగులకు భయపడి నేనైతే వేయలేదనమాట. సో పంట మినుము. సో ఆయన ధైర్యంతో అయితే వేసినాడు. ఆయన పంట ఇప్పటికైతే 60 రోజుల నుంచి 70 రోజుల మధ్యలో ఉంది. పంట మాత్రం ఒక రేంజ్లో ఉంది. మీకు మొత్తం చూపిస్తా ఆయన పంట ఎంత పండించాడు. అండ్ ఎండు తెగులు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇప్పుడు ఆయన మాటల్లో మనం మొత్తం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఆయన పొలాన్ని అయితే ఒక్కసారి మొత్తం చూసేయండి. ఇది ఫ్రెండ్స్ పొలం అయితే ఇప్పుడైతే ఇది 60 రోజులు అయింది. సో మీరు ఒక్కసారి చూస్తున్నారు కదా పొలం అంతా ఎంత పచ్చగా ఉందో. అండ్ పూతతో అయితే నిండిపోయింది, పూత సట్టతో. అండ్ ఒకసారి చూడండి, చెట్టు కూడా బుడలతో కూడా ఉందన్నమాట, కింది బుడలు. అండ్ పైపుతో కూడా విపరీతంగా ఉంది. కానీ ఎక్కడ చూసినా మీకు ఎండు తెగులు అనే ఒక్క చెట్టు కూడా కనిపించదు అనమాట. సో చూడండి, మీకు చాలా చాలా పొలాలు కూడా నేను ఇప్పుడు చూపిస్తా. ఆ దానిలో ఎంతవరకు ఎంత నాశనం అయిపోయినాయని. ఇప్పుడు ఈ పంట ఇంత నీట్గా ఉండడానికి కారణం ఏంటి, ఆయన ఫస్ట్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పంట 60-70 రోజులలో కూడా ఇంత పచ్చగా ఇంత తాజాగా ఎలాంటి రోగం లేకుండా ఇంత నీట్గా ఎలా ఉంటుందో మనం ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం. అన్న, మీరు ఇప్పుడు ఈ పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది 60 రోజులు అవుతుంది. 60 రోజుల వరకు మీకు ఎలాంటి పురుగు కానీ ఎలాంటి అంటే ఇప్పుడు దావలో వచ్చేటప్పుడు నేను చూసిన చాలా మందివి మొత్తం ఎండిపోయి కనిపిస్తున్నాయి ఎటు చూసిన. కానీ మీ పొలం చూసేసరికి పచ్చగా నెమరేసినట్టు పచ్చగడ్డి మాదిరి పచ్చగా ఉంది పొలం అంతా. అంటే మీరు ఇంత పచ్చగాడానికి రీజన్ అంటే ఎలాంటి మందులు వాడినారు ఏంటి? నేను ఈ మినుముల కల్లా ఏ పనునే ఖచ్చితంగా టిప్పుకు వాడాలి. అంటే ప్రతిసారి మనం ఎన్నిసార్లు అయితే పిచికారీ చేస్తాము. ఏదన్నా మామూలుగా చిలక ఉంది, ఇప్పుడు చిలకలు వేస్తుంది, అది గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు అనేదాన్ని పలగనీయకుండా లేదా ఆకులు వస్తాయి. దానికి మనం టిప్పుకు ఏ పనునే వాడాలా. అంటే ఏ పనున్నా మనకు ఒకవేళ పురుగు కానీ దోమ కానీ గుడ్డు పెట్టిందంటే ఆ గుడ్డు పగిలి వేరేవి రాకుండా కొత్తవి రాకుండా దోమలు సహాయపడతాయి రాకుండా. అయితే మీరు ఇప్పుడు ఎండు తెగులు అస్సలు నివారించడానికి అంటే ఈ మొక్కలు ఇత్తనాలు మనము ప్యాకెట్ వేసుకుంటే బాగుంటుందా లేకపోతే లూజ్ వేసుకోవడం బాగుంటుందా? మీరు ఎలాంటి ఇత్తనాలు మీరు వాడినారు పొలానికి? అంత ఏ ఇత్తనమైనా బాగానే ఉంటది. మనకు నమ్మకమైన ఇత్తనము మన చేనులో పండించుకునే ఇత్తనం కాబట్టి మనం వేసుకున్నాం. మనకు నీట్గా ఉంది, మనం పిచికారి బాగా చేసుకున్నాము, బాగుంది. అంటే మన సొంతం ఈ పొలంలో పండిన ఇత్తనాలే తీసుకొని శుద్ధి చేసుకొని మళ్ళీ అవే ఇత్తనాలు మీరు ఇతర రూపంగా వేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ పూత, ఈ కొత్త పూత కూడా రావడానికి మీరు ఎలాంటి మందులు అన్నారు? మందుకు అంటే ఒకసారి పిచికారీ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ పిచికారీ చేయాల్సి ఉంటుంది? మన వాతావరణాన్ని బట్టి, మన చేనును బట్టి. మనం ఇప్పుడు 5 రోజుల కింద కొట్టినాం, మూలం ఉంది, మళ్ళీ మనం తెచ్చుకొని మళ్ళీ కొట్టాలి. మనం కొట్టుకుంటే మనకు ఇప్పుడు ఎక్కడ చూసిన పొలాల్లో అయితే మొత్తం ఎండిపోయి కనపడుతున్నాయి. మీరు ఇత్తనం వేసేటప్పుడు కూడా చాలా మంది ఇటు పక్క ఏరియాలో మినుములు పండవని ఇత్తనం వేసుకోనికి మొక్కజొన్నలు అలాంటివి వేసుకున్నారు. కానీ మీకు కూడా ఎవరో ఒకరు చెప్పింటారు కదా, అంటే ఇత్తనం వస్తుంది వేయొద్దు అని చెప్పినారు. కానీ మీరు ఏ ధైర్యంతో ఈ ఇత్తనం వేసారు? ధైర్యం అని అంటే మన ఇత్తనం మనకు ధైర్యము, మనం చేసుకునే పని మనం చేసుకుంటాము. ఇప్పుడు మనం వేసి 60 రోజులకు ఎకరాకు 5 మూటల మంది వేసిన భూమిలో మందు గొర్రు కట్టేసినారా లేకపోతే చల్లిచ్చినారా? మనం ట్రాక్టర్ తోటే వేసుకున్నాం. మందు కూడా మందు ట్రాక్టర్ తోటే, సొంతం ట్రాక్టరు
సొంతం సేద్యము. అంటే ఇతనం వేయకముందే ఇతనంతో పాటు మందేసినారు. ఇలా ఇత్తనం కన్నా ముందు మనం మందేసుకోవాలి. మినుముకు ఫస్ట్ మందేసుకోవాలి. మనం ఇత్తనం పట్టి వేస్తే మనకు సచ్చది మినుము. మినుము ఇత్తనం పట్టి మందు వేయకూడదు. మూల పెట్టి మందు వేసుకొని దూలం కుట్టుకొని మనం ఇత్తనం శుద్ధి చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇత్తనం వేసిన తర్వాత మళ్ళీ మీరు గొర్రు గట్టి కానీ ఎద్దులతో కానీ అట్లా మందేసి మళ్ళీ ఎప్పుడు మనం ఎన్ని రోజులకి వేసింటారు? 15 రోజులకు మనం గొర్రు కట్టి మందేసి నీళ్లు పెట్టాలి. మళ్ళీ నీళ్లు పెట్టాలి. నీళ్లు ఈ పంటకు నీళ్లు ఎన్నిసార్లు పెట్టాలా? పంట పూర్తి అయ్యేసరికి పూర్తి పంట వచ్చే తాలక మనము దాదాపు అంటే 6 తల్ల నీళ్లు పడతాయి. 6 తల్లు కంపల్సరీ మనం నీళ్లు పెట్టాలి. నీళ్లు పెడితే మనకు ఇప్పుడు 60 రోజులు దాటినాక మొక్క ఎండుదల వస్తుంది. 60 రోజులకు మనకు ఎండాకొని వస్తుంది. అది కనపడిందంటే మనం వెంబడే నీళ్లు ఖచ్చితంగా నీళ్లు పెట్టాలి. ఫస్ట్ నీళ్లు అంటే ఎండు తెగులు వస్తుంది స్టార్ట్ అవుతుంది అంటేనే ఫస్ట్ నీళ్లు పెట్టాలి. ఎండు తెగులు ఏమన్నా మనకు కనపడినది, ఇప్పుడు ఈ మొక్క ఉంది దీనికి ఎండు తెగులు కనపడింది అంటేనే వెంబడే చేనులో నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టుకుంటే దాన్ని వెంబడే ఆడికి అంటే నీళ్ళ రూపంలో నీళ్లు పెట్టినప్పుడు ఆ ఎండు తెగులు అనేది పోతుంది. దాంట్లో ఒక పురుగు అనేది వస్తుంది. ఆ పురుగు అనేది చనిపోతుంది. కానీ చాలా మంది నేను విన్నమాట ఏంటంటే నీళ్లు పెట్టినప్పుడు ఈ ఎండు తెగులు అనేది ఇంకా ఎక్కువ అవుతుందని చాలా మంది పెట్టకుండా ఉంది. నా శనికి ఇప్పుడు నా పైరకు నీళ్లు పెట్టక ముందు ఒక ఎండు తెగులు కనపడితే నేను ఎప్పుడైనా నీళ్ళు ఇచ్చిన ఇంతవరకు ఏం లేదు. అంటే ఆ ఎండు తెగులుకు ఎలాంటి మందు కానీ మందు అంటే నీళ్ళే, ఇంకా నీళ్ళే ఆ తెగులుకు మాత్రం నీళ్ళే. కానీ ఇంకా పురుగు కానీ ఇట పైన పూత కొස්සలు కూడా రావడానికి ఎలాంటి మందులు వాడినారు? మనం మామూలుగా ఇప్పుడు మనకి ఏం అవసరం ఉంటుందో మందు షాప్ కాడికి పోతాము. షాప్ కాడికి పోయి మనకు పలాని మందు కావాలా, మనకు పూతకు ఉంది, ఈ స్టేజ్ ఉంది అంటే ఆయన తగ్గట్టు మందు ఆయన చెప్తే మనకు తగ్గట్టు మనం మందు తెచ్చుకుంటాం. మనం ఓన్లీ ఎక్కువ వాడింది ఏంటంటే యాప నూనె ఎక్కువ వాడినాం. ప్రతిసారి ఎన్నిసార్లు అన్నిసార్లు యాప నూనె యాప నూనె వాడడం వల్ల బెనిఫిట్ అయితే చాలా ఉందని మన రైతు గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పండాకు అనేది కూడా యాప నూనెకు నివారణ అయిపోతుంది. ఈ పండాకు కూడా యాప నూనెకు అంటే చాలా మంది పొలాలు కూడా ఇప్పుడు స్టేజ్ రాకముందే పండాక అంతా మారిపోతుంది. అలాంటి పండాకు కూడా రాకూడదంటే యాప నూనె వాడడం చాలా అంటే చాలా వరకు మంచిదని రైతు అయితే చెప్తున్నాడు. ఇప్పటికీ 60 రోజుల పంట మీరు ఒకసారి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందంటే చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఈ యాప నూనె అయితే ఖచ్చితంగా ముఖ్యంగా వాడాలి. ప్రతి రైతు మినుము కంటే యాప నూనె ఖచ్చితంగా వాడాలి. ఇప్పుడు ఈ 60 రోజులు అయింది. ఎన్ని రోజులకు మళ్ళీ మీరు కోస్తారు ఈ పంటని? 90 రోజులకు వస్తుంది. మొత్తం 90 రోజులు కోసి 20 రోజులకు మొత్తం సెట్ అయిపోతుంది. 100 రోజుల వరకు అంటే ఈ 20 రోజుల్లో ఎన్ని తల్లు ఇంకా మనం ఇంకా 2 తల్లు పెట్టాలి. ఈ పొలానికి ఇంకా 2 తల్లు వాడతాం. 2 తల్లు కంపల్సరీ వాడతాం. అంటే ఈ పైపూత ఈ కింది బుడలన్నీ సెట్ అయిన తర్వాత సెట్ కావాలంటే పైపూత 2 తల్లు వాడాలి. 2 తల్లు కంపల్సరీ. అంటే ఈ పైపూత పింజలైన తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టొచ్చా? మనం నీకు పూతను పట్టుకొని మనం కింద బుడ్డ ఇప్పుడు ముదురు బుడ్డ అయిపోతుంది. అదే మళ్ళీ కింద బుడ్డలు మొలకెత్తకుండా మనము 80 రోజుల వరకు నీళ్లు పెడతాం. 80 రోజులు బంద్ చేస్తాం. 80 రోజులకు నీళ్లు బంద్ చేసి 10-15 రోజుల కల్లా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ మొక్క 50-60 రోజులు అంటే ఇంకొక 20 రోజులు మనం ఈ పంటకు నీళ్లు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే మీకు మార్కెట్ పరంగా మీరు ఎలా అమ్మడం కానీ చేయడం కానీ? మామూలుగా మార్కెట్ ప్రకారం అంటే రేటును బట్టి మామూలుగా బయట రేటు అంటే మీరు ఇక్కడ నుంచి కర్నూలు తీసుకుపోతారా లేకపోతే మీ కాడికి వచ్చి కొంటారా? ఇంటి దగ్గరికి వచ్చి సరుకు ఇప్పుడు రేట్ ఎంత ఉందన్న మార్కెట్? ఇప్పుడైతే రేటు 8,300 అని మార్కెట్ రేటు జరుగుతుంది. చాలా మంది మొక్కజొన్నలు కానీ ఇలాంటివన్నీ వేసినారు కదా, ఆ పంట రైతుకు బెనిఫిట్ గా బాగుంటుందా? సంపాదించుకోవడానికి కొంచెం లాభాలు చూడడానికి మినుము పంట బాగుంటుందా? మినుము మొక్కజొన్న వచ్చేసి 20 వస్తుంది ఎకరాకు 20. ఎకరాకి 20 వస్తే 20కి దానికి ఇప్పుడు మనకు దాదాపు 20 అంటే 40,000 పంట వస్తుంది. 40,000 కింటా ప్రకారం 2,000 వేసుకుంటాం. లేదంటే 2,500 అమ్మిందంటే 50,000 పంట వస్తుంది. 50,000లో దానికి 30,000 పెట్టుబడి వస్తుంది. 20,000 మిగులుతుంది ఎకరాకు. ఇదే మినిమం అయింది అనుకో 10 క్వింటాలు వస్తుంది. అంటే దీనికి మందులు కానీ ఇవన్నీ పెట్టుబడులు తీసేస్తే 20,000 పెట్టుబడి వస్తుంది. ఎకరాకు 20,000 పెట్టుబడి వస్తుంది. ఎకరాకు 10 క్వింటాలు పడుతుంది. 10 క్వింటాలు. ఇప్పుడు కింటా ఎంత ఉంది మార్కెట్? 8,500 ఉంది. 8,500 అంటే 10 క్వింటాలు వచ్చిందంటే 10 క్వింటాలకు 10 80 90,000 వస్తుంది. 90,000లో 20,000 పెట్టుబడి వస్తుంది. పెట్టుబడికి ఇత్తనం కానీ అన్ని ఒక ఎకరం మీద 50,000 మిగులుతుంది.
నేను వేసింది 6 ఎకరాలు వేసి 6 ఎకరాల మీద నాకు ఎంత పోయినా 3 లక్షల పంట మిగులుతుంది. మొక్కజొన్న పంట మీద అంత రాదు, కానీ మొత్తానికైతే ఈ పంటలోనే ఆదాయం ఎక్కువ ఉంటుంది మొక్కజొన్న కంటే. అట్లా పందుల బేద కానీ ఇలాంటివి ఏమి ఉండవు కదా. ఏముండదు. ఏమంటే సరైన టయానికి సరైన జాగ్రత్తలు తీసుకొని సరైన వేప నూనె అయితే ఖచ్చితంగా వాడాలి. వేప నూనె మాత్రం మినిమం వేసిన ప్రతి ఒక్క వ్యక్తి వేప నూనె నేను ఇప్పుడు ఇన్ని చేనులు చూసి వచ్చిన, కానీ మీ చేనులో మాత్రం నాకు ఎక్కడ ఎండు తెగులు లేకుండా ఉన్నది. అంటే ఎండు తెగులు అసలు పొలానికి రాకూడదు అంటే మెయిన్ గా వాడాల్సింది మాత్రం వాటర్, నీళ్లు, వేప నూనె. ఈ రెండు నీళ్లు కరెక్ట్ టయాన పెట్టుకుంటే ఎండు తెగులు నివారించవచ్చు. పొలములో ఎప్పుడైతే మనకు ఎండు తెగులు కనపడుతుందంటే నీళ్లు పెట్టాల కంపల్సరీ. పెడితే నీకు ఆడికి దాన్ని పోతుంది. అది పెట్టకుండా ఎండు తెగులు వచ్చింది నాది అని రైతు నీళ్లు పెట్టకుండా ఏమారినాడు అనుకో, ఒకసారి మొదలై ఇంకొకసారికి కొమ్మకు పాకుతూనే ఉంటుంది. ఇప్పటికి ఈ పంట చూస్తుంటే ఇంత బాగుంది కదా, మీరు మీ అంచనా ప్రకారం ఎకరాకి ఎన్ని క్వింటాలు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? మా అంచనా ప్రకారం 9-10 ఎకరాకు రావచ్చు అని అంచనాలు. 10 రావచ్చు, 10 రావచ్చు అని. రైతు అయితే ఎకరాకి లాభాలు కూడా మనము అన్ని పంటల కంటే మినుములోనే ఎక్కువ లాభాలు చూడవచ్చు అని రైతు అయితే చెప్తున్నాడు. మొక్కజొన్నలు వేసినా ఏ వేసినా అవి మాత్రం రైతుకు లాభాలు పని తక్కువ ఉన్నా కానీ లాభాల పరంగా అయితే తక్కువ అని చెప్తున్నారు. మినుముకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం టయానికి నీళ్లు పెట్టడం కానీ మందులు వాడడం కానీ, వేప నూనె అయితే ప్రతిసారి పిచికారి చేసిన ప్రతిసారి ఖచ్చితంగా అది వాడితే దానివల్ల చాలా లాభాలు చూడవచ్చు. ఎలాంటి ఎండు తెగులు రాకుండా నీళ్లు కరెక్ట్ టయానికి పెట్టుకుంటే ఎండు తెగులు కూడా రాదు అని అయితే రైతు చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా మీరు ఈ పొలం చూస్తే సరిపోతుంది. ఎక్కడ మీకు ఎటుపక్క చూసినా మొత్తం యాక్చువల్గా ఈ కర్నూలు డిస్టికే కాకుండా దేశం మొత్తం ఎక్కడ చూసినా మినుములు అయితే ఎండు తెగులతోటి చాలా మంది భయపడుతున్నారు మినుము విత్తనం వేయడానికే. కానీ ఇలాంటి టైంలో ఈ రైతు తీసుకొని ధైర్యంగా నేను పండిస్తా చూడండి అని చెప్పి మొత్తం ఎక్కడే కానీ నేను పొలం మొత్తం చెక్ చేసిన, మీరు కూడా చూస్తున్నారు, ఎక్కడ కానీ ఒక్క కర్ర కూడా ఎండు తెగులు అనేది అయితే లేదు. ఈయన మాటల్లో మనం విన్నాం కదా ఇప్పుడు రైతు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి తెగులు కానీ ఎండు తెగులు కానీ పురుగు కానీ దోమ కానీ ఎలాంటివి లేకుండా ఎకరాకు 10 క్వింటాలు అయితే ఖచ్చితంగా తీసుకొచ్చని అయితే రైతు మాటల్లో మనం తెలుసుకుందాం. మీకు చాలామంది ఎవరైనా కానీ మినుము వేయాలని భయపడితే ఖచ్చితంగా ఈ రైతు చెప్పిన అన్నీ పాటిస్తే మీరు ఆయన ఎలాంటివి చెప్పినాడు, ఎలా మందు వాడాలి, ఏ టైంలో నీళ్లు పెట్టాలని ఇలాంటివన్నీ మీరు విని కరెక్ట్ చేసుకుంటే మంచి లాభాలు అయితే మినుములో తీసుకోవచ్చు బ్లాక్ గ్రామ్స్లోని రైతు అయితే చెప్తున్నాడు. ఆయన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకొక వీడియోలో ఇంకా మంచి వీడియోలు మనం చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ.